Hi, hello, good morning. Welcome to Bulls versus Bears Market Profile Telugu. My name is Murli Reddy. I am a trader and trainer of last couple of years. Okay. See, this is the new concept, market profile. మన తెలుగు వాళ్ళ కోసం మార్కెట్ ప్రొఫైల్ అనే ఛానల్ని తెలుగులో డెవలప్ చేశాను అన్నమాట. ఓకే. The first we will discuss what is market profile. Market profile is a visualization tool. It is a visualization tool. Okay. Means why it will use, why market profile will use to understand the trader's behavior, to understand the trader's behavior. మీన్స్ ఓల్డెన్ డేస్లో ట్రేడర్స్ ఏం చేస్తుండే వాళ్ళు తెలిసేదన్నమాట. బిలో 2010 ఆర్ 2008, అంతకుముందు 2006 అలా అప్పుడు మనకి ఫ్లోర్ ట్రేడింగ్ అనేది ఉండేదన్నమాట. ఫ్లోర్ ట్రేడింగ్ అంటే ఒక ఫ్లోర్ మీద నిల్చొని సో సమ్ రేటు వీళ్ళు పీపుల్ చెప్తారన్నమాట. సో, అట్లా పెంచుకుంటా పోతుండ్రు. అంటే ఎదుటి వాళ్ళు ఏమ ఏం థింకింగ్ చేస్తున్నారో సో, మనకు అర్థమైపోయేది. నౌఎడేస్ డీమ్యాట్ అకౌంట్స్ వచ్చినప్పటి నుంచి అదర్ పీపుల్ ఏం చేస్తున్నారో మనకు అర్థం అవ్వట్లేదు. రైట్. సో, దాన్ని అర్థం చేసుకోవడానికి మీన్స్ మనలాంటి అదర్ పీపుల్ ఏం చేస్తున్నారు. సో, దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంట్రొడ్యూస్ చేసిందే మార్కెట్ ప్రొఫైల్. సో, ఎదుటి వాళ్ళని మనం అర్థం చేసుకుంటే సో, మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడం చాలా ఈజీ. ఓకే. లైక్ ఎగ్జాంపుల్ చెస్ గేమ్. మనం చెస్ గేమ్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది మన స్టెప్పులతో స్టార్ట్ చేస్తాం. రైట్? అంటే మనం ఒక ఆలోచనతో స్టార్ట్ చేస్తాం. కానీ గేమ్ కొద్దిగా వెళ్ళినాక మీన్స్ సమ్ స్టెప్స్ అయినాక ఎదుటి వాళ్ళ స్టెప్‌ని బట్టి మన స్టెప్ ఉంటది. సో, ఎదుటి వాళ్ళ ఆలోచనలు బట్టి మన ఆలోచన ఉంటది. సో, సేమ్ ఇక్కడ కూడా మార్కెట్‌లో అంతే. ఎదుటి వాళ్ళు ఎలా మూవ్ అవుతున్నారు, మనం ఎలా మూవ్ అవ్వాలి. వాళ్ళ స్టెప్‌కి అనుగుణంగా మనం ఉండాలి. సో, అందుకోసము మార్కెట్ ప్రొఫైలు చాలా యూజ్ అయితది. ఇట్ ఈస్ ఎ న్యూ సబ్జెక్ట్. So, I know that. So, that's why I'm telling very slow and steadily. These concepts are very, very important. So, listen carefully and make a notes. Okay. So, it will help to you. This market profile will tell where the stop losses are there, where targets are there. Okay. Who are more confidence, whether buyers are more confidence, whether sellers are more confidence. So, everything it will tell.
Okay. So that's why people are using market profile successfully. Market profile is introduced by Jim Dalton. Introduced by Jim Dalton. Okay. He is a US trader అన్నమాట. US trader. So Jim understand the people's behavior. Okay. What other peoples are doing, what I am doing. సో అతను మార్కెట్ ప్రొఫైల్‌కి చాలా హెల్ప్ చేశాడు. చాలా సపోర్ట్ చేశాడు. సో తన ఎక్స్‌పీరియన్స్‌ని మనకు షేర్ చేశాడనమాట. సో ఇండియాలో మార్కెట్ ప్రొఫైల్‌ని వెరీ లెస్ నంబర్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ ద సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్. ఓకే. అండ్ ఇన్‌స్టిట్యూషనల్స్, హెచ్ఎన్ఐ ప్లేయర్స్ విల్ యూజ్ మార్కెట్ ప్రొఫైల్ ఓన్లీ. Means they will use some other technical tools also, but majorly market profile will help to them. Okay. First, let us start how market profile construction will form. Okay. Yeah. We keep constant is 30 minutes time frame chart. Okay. మనము నార్మల్ ట్రేడింగ్‌లో మనం క్యాండిల్‌స్టిక్ చార్ట్‌ని యూజ్ చేస్తాం. రైట్? ఎవ్రీబడీ యూజ్ క్యాండిల్‌స్టిక్ చార్ట్ ఓన్లీ. సమ్ పీపుల్ యూజ్ బై సెల్ సిగ్నల్ చార్ట్స్ ఎక్సెట్రా. రైట్? బట్ మీకు ఏ టూల్ మీరు యూజ్ చేసా గూడా క్యాండిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీన్స్ క్యాండిల్స్ అనేది ప్రైస్ యాక్షన్‌ని జెప్తాయి. సో, ఆ క్యాండిల్స్‌ని ఒక టైమ్ ఫ్రేమ్ సెట్ జేస్తారు. ఐదర్ 5 మినిట్స్ కావచ్చు, 1 మినిట్ కావచ్చు, లేకంటే 10 మినిట్స్ కావచ్చు, 15 మినిట్స్ కావచ్చు, 20 మినిట్స్ కావచ్చు. మీరు మీరు యూజ్ చేసే ఏ చార్ట్ అయినా గూడా ఏదో ఒక టైమ్ ఫ్రేమ్‌ని సెట్ చేసుకోవాలి. మనమే సెట్ చేసుకోవాలి. ఓకే. సో, ఇక్కడ మార్కెట్ ప్రొఫైల్ చార్ట్‌లో మనము ఒక ఫిక్స్డ్ టైమ్ ఫ్రేమ్ అనేది సెట్ చేసుకుంటాం. దట్ ఈస్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. సో, దిస్ వన్. 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. మీన్స్ మనం సపోజ్ క్యాండిల్ స్టిక్‌లో 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చార్ట్ యూజ్ చేసామనుకోండి. ఇది క్యాండిల్. సపోజ్ మన టైమ్ ఫ్రేమ్ 30 మినిట్స్ సెట్ చేసుకుంటే టైమ్ ఫ్రేమ్ ఈజ్ 30 మినిట్స్. ఓకే. సో, ఈ క్యాండిల్ అనేది 30 మినిట్స్ ప్రైస్ యాక్షన్‌ని రిప్రజెంట్ చేస్తది. మీన్స్ 30 మినిట్స్‌లో హై ఎంత? లో ఎంత? సో, ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ క్లోజ్ అయింది? అనే ఇన్ఫర్మేషన్‌ని ఇస్తది ఈ క్యాండిల్ 30 మినిట్స్‌లో. ఓకే. మీరు యూజ్ చేసే క్యాండిల్ స్టిక్ చార్ట్‌లో పైన మీన్స్ లెఫ్ట్ సైడ్‌లో ఓకే. టైమ్ ఫ్రేమ్ అనేది ఉంటది.
వెదర్ ఇట్ ఈస్ 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్, 30 మినిట్స్ వాటెవర్. సో, మీరు అక్కడ 30 మినిట్స్ సెట్ చేసుకుంటే మీకు ఇట్లా క్యాండిల్ ఫార్మ్ అయితది. ఎవ్రీ 30 మినిట్స్‌కి ఒక క్యాండిల్ ఫార్మ్ అయితది. వెదర్ బ్లూ క్యాండిల్ ఆర్ రెడ్ క్యాండిల్ వాటెవర్. ఎవ్రీ మీకు 30 మినిట్స్‌కి ఒక క్యాండిల్ ఫార్మ్ అయితుంటది. నెక్స్ట్ ఈ క్యాండిల్ అనేది 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌ని రిప్రజెంట్ చేస్తాయి. అండ్ 30 మినిట్స్‌లో ఆ ప్రైస్ యాక్షన్ అనేది రిప్రజెంట్ చేస్తాయి. ఓకే. సో, మనకి మార్కెట్ ప్రొఫైల్‌లో ఇన్‌స్టెడ్ ఆఫ్ క్యాండిల్స్ వి విల్ యూజ్ లెటర్స్. ఓకే. ఇన్‌స్టెడ్ ఆఫ్ క్యాండిల్స్ వి విల్ యూజ్ లెటర్స్. మీన్స్ ఇక్కడ క్యాండిల్ ఫార్మ్ అయ్యాయి గదా! మనము ఈ క్యాండిల్స్‌ని ఓకే. లెటర్స్‌తో రీప్లేస్ చేస్తాం. మీన్స్ ఫస్ట్ క్యాండిల్‌ని లెటర్ ఏతో రీప్లేస్ చేస్తాం. లెటర్ ఏ. సెకండ్ క్యాండిల్‌ని లెటర్ బితో రిప్రజెంట్ చేస్తాం. లెటర్ బి. థర్డ్ క్యాండిల్‌ని లెటర్ సితో రిప్రజెంట్ చేస్తాం. లైక్‌వైస్. సో, మీకు అలా ఎన్ని క్యాండిల్స్ వస్తే అన్ని క్యాండిల్స్‌ని అన్ని లెటర్స్‌తో రిప్రజెంట్ చేస్తాం. మనకు అప్ టు ఎం పీరియడ్ వరకు ఇట్లా లెటర్స్ అనేది వస్తాయి. ఓకే. మీరు 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌ని చార్ట్‌ని సెట్ చేసుకుంటే. ఓకే. అదే ఇక్కడ చెప్పామనమాట. రీప్లేస్ ఈచ్ బార్స్ రేంజ్ విత్ ఈక్వివలెంట్ నంబర్ ఆఫ్ లెటర్స్. సో, ఎవ్రీ బార్‌కి ఈక్వివలెంట్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి. సో, దట్ లెటర్స్ విల్ రిప్రజెంట్ ది ప్రైస్ రేంజ్. ఓకే. మీన్స్ ఇక్కడ క్యాండిల్స్టిక్స్‌లో బార్ రేంజ్ ఎంతుంటదో అంత క్యాండిల్ ఫార్మ్ అయితది. ఇ అదే మీకు మార్కెట్ ప్రొఫైల్‌లో మీకు లెటర్స్ ఫార్మ్ అయితది. ఆ లెటర్స్ మీకొక ప్రైజ్‌ననేది, ఒక ప్రైజ్ రేంజ్‌ననేది డినోట్ చేస్తాయన్నమాట. ఓకే. సో, చూడండి. ఎవ్రీ లెటర్ కవర్స్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ప్రైస్ రేంజ్. ఎవ్రీ లెటర్ కవర్స్ ఫిక్స్ అమౌంట్ ఆఫ్ ప్రైస్ రేంజ్. సో, మనం దాన్నే టీపీఓ అంటాం. లెటర్ ఏ ఉంది కదా! ఈ లెటర్ ఏని ఒక టీపీఓ అంటాం. ఒక్కొక్క లెటర్ ఉన్నాయి చూడండి. సో, ఎవ్రీ లెటర్‌ని ఒక టీపీఓగా రిప్రజెంట్ చేస్తాం. మీన్స్ మనము లెటర్స్ అనము ఇక్కడ. మార్కెట్ ప్రొఫైల్ లాంగ్వేజ్ వచ్చేసి టీపీఓ. ఈచ్ లెటర్‌ని ఒక టీపీఓ అంటాం. బిని ఒక టీపీఓ అంటాం. సిని ఒక టీపీఓ అంటాం. ఇండివిడ్యువల్ లెటర్‌ని కూడా టీపీఓ అంటాం. చూడండి లెటర్ ఏ మళ్ళీ మీకు వర్టికల్‌గా పైన ఇంకొక లెటర్ కూడా ఫార్మ్ అయింది కదా! దాన్ని కూడా టీపీఓ అని అంటాం. సో, టీపీఓ. ఓకే. ద లెటర్స్ స్టార్ట్ ఫ్రమ్ ఏ టు ఎం. మార్కెట్ ప్రొఫైల్‌లో లెటర్స్ అనేది ఏ నుంచి ఎం ఎం వరకు ఉంటాయి. సో, ఏ నుంచి స్టార్ట్ అయితది. ఎం అనేది ఎండింగ్ అనమాట. ఎం అనేది క్లోజింగ్ 3:30. ఓకే. నిఫ్టీ అండ్ స్టాక్స్‌కి. బ్యాంక్ నిఫ్టీ యాస్ వెల్ యాస్ అన్ని దాంట్లో కూడా సేమ్ కాన్సెప్ట్. కమింగ్ టు కమోడిటీస్ అండ్ కరెన్సీ దాని యొక్క టైమ్ ఫ్రేమ్ ఎక్కువ కదా! సో, లెటర్స్ అనేది ఇంక్రీజ్ అయితాయి. ఓకే. మీకు కమోడిటీ కరెన్సీ చేసే వాళ్ళకి కొద్దిగా లెటర్స్ ఎక్కువొస్తాయి. మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ స్టాక్స్ చేసే వాళ్ళకి ఓన్లీ లెటర్ ఏ టు ఎం వరకు మీకు ప్లాట్ అయితాయన్నమాట గ్రాఫ్. ఓకే. ఇఫ్ ద బార్ రేంజ్ ఈస్ వైడ్ మోర్ నంబర్ ఆఫ్ లెటర్స్ విల్ ప్లాట్. అంతే కదండీ! చూడండి ఇప్పుడు సపోజ్ ఈ బార్ తీసుకోండి. ఫస్ట్ 30 మినిట్స్ బార్ తీసుకుందాం. సో, ఈ క్యాండిల్ అనేది సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు మార్కెట్ 15,000 అనుకుందాం. 15,000 నుండి 15,100 వరకు ఎళ్ళిందనుకుందాం. సో, ఈ క్యాండిల్ యొక్క విడ్త్ చూడండి చాలా లెంతీగా ఉంది కదా! సో, ఇది 100 పాయింట్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. మీన్స్ 100 పాయింట్స్ ప్రైస్ యాక్షన్‌ని ఈ ఒక్క 30 మినిట్స్ క్యాండిల్ రిప్రజెంట్ చేస్తది. మీకు అదే విధంగా
100 పాయింట్స్ ప్రైస్ యాక్షన్‌ని లెటర్ ఏ అనేది రిప్రజెంట్ చేస్తది. ఇన్‌స్టెడ్ ఆఫ్ క్యాండిల్స్, లెటర్స్ విల్ రిప్రజెంట్ హియర్ ప్రైస్ యాక్షన్. ఓకే. మీకు ఇక్కడ బార్ సైజు చాలా పెద్దగుంది కదా! మీన్స్ వైడ్. ఓకే. ఇక్కడ మీకు లెటర్స్ ఆల్సో వైడ్. సో, అదే చెప్పామిక్కడ. ఇఫ్ ద బార్ రేంజ్ ఈస్ వైడ్, మోర్ నంబర్ ఆఫ్ లెటర్స్ విల్ ప్లాట్. మీన్స్ ఆ డిస్టెన్స్‌ని కవర్ చేయాలంటే మీకు మోర్ నంబర్ ఆఫ్ లెటర్స్ విల్ ప్లాట్ అయితాయన్నమాట. ఇఫ్ ద బార్ రేంజ్ ఈస్ లెస్, ఓకే, లెస్ నంబర్ ఆఫ్ లెటర్స్ విల్ ప్లాట్. సపోజ్ ఇక్కడ నెక్స్ట్ 30 మినిట్స్ బార్ ఇలా ఉందనుకోండి. ఓకే. మీకు నెక్స్ట్ వచ్చే లెటరు పి కదా! పి పీరియడ్ మీకు ఇలానే ప్లాట్ అయితది. అంతే. సో, వైడర్ ది రేంజ్, more number of letters will plot, and smaller the range, less number of letters will plot. So in market profile, instead of candles, we will use letters. ఇక్కడ మనం క్యాండిల్స్ అనేది అస్సలు యూజ్ చేయమండి. ఓన్లీ లెటర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓన్లీ లెటర్స్ మీన్స్ లెటర్ ఏ టు లెటర్ ఎం పీరియడ్ వరకు మనము లెటర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అండ్ ఇంకొక డౌట్ కూడా అడగొచ్చు. వై ఓన్లీ లెటర్స్? లెటర్స్ కాకుండా మీరు నంబర్స్ ఆల్సో యూజ్ చేయొచ్చండి. 1, 2, 3, 4, 5, 6. సో, అండ్ మనం తెలుగు వర్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ ఆహ్, ఆహ్, ఈ, ఈ అట్లనమాట. సో, అట్లేం లెటర్స్ అయినా యూజ్ చేయొచ్చు. 1, 2, 3 అయినా చేయొచ్చు. ఇది కూడా చేయొచ్చు. మనం అట్లా సెట్ చేసుకోవాలి. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూజ్ చేసేదేంటంటే ఓన్లీ లెటర్స్. మీన్స్ చూస్తేనే ఈజీగా ఐడెంటిఫై అయిపోతదనమాట. ఓకే. సో, ఇది మనకు మాత్రమే కంఫర్టబుల్ ఉంటది ఈ లాంగ్వేజ్ అనేది. సో, లెటర్ ఏ, ఏబీసీడీస్ అనేది లెటర్స్ అనేది వరల్డ్ వైజ్ కంఫర్టబుల్‌గా ఉంటారనమాట. బికాజ్ ఎవ్రీబడీ నోస్. రైట్. సో, అందుకని మనం లెటర్స్ యూజ్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకిక్కడ, సో, మీకు ఎట్లా ప్లాట్ అయితదో చూపిస్తా. ఇప్పుడు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూపిస్తా. సో, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తది క్లియర్‌గా. సో, ఇది నిన్నటి ప్రైస్ యాక్షన్‌ని రిప్రజెంట్ చేస్తుందండి. నిన్నటి మార్కెట్ ఎలా ఉందో, సో, ఆ మార్కెట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. నిన్న మార్కెట్ ఎలా ఉందండి? లాస్ట్ ఎండింగ్ వరకు గూడా మార్కెట్ అప్‌వర్డ్ మూవ్‌మెంట్‌లో ఉంది గదా! సో, ఇక్కడ మీకు చూడండి ఫస్ట్ క్యాండిలు లెటర్ ఏ. ఇక్కడ మీకు చూడండి ఎగ్జాంపుల్ 14,400 లో అనుకోండి. 14,400 లో. హై ఎంత చూడండి 14,500 అప్రాక్సిమేట్‌లీ. ఓకే. సో, ఫస్ట్ క్యాండిలు ఒక 100 పాయింట్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ క్యాండిల్ మీకు 14,450, 14,450 అండ్ 14,520, 14,520. సో, మీకు ఈచ్ బారు ఒక ప్రైస్ యాక్షన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది కదా! మీకు ఇక్కడ ఈ పక్క రైట్ సైడ్‌లో కార్నర్‌లో ప్రైస్ కూడా ఉన్నది చూడండి. 14,400, 500, 550, 600. సో, ఎవ్రీ క్యాండిల్ ఒక ప్రైస్ యాక్షన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. రైట్. సో, మీకు అట్లనే ఈ క్యాండిల్స్ బదులు మనం లెటర్స్ పెట్టుకున్నాం చూడండి. లెటర్ ఏ ఏ విధంగా అయితే ఉందో, ఫస్ట్ క్యాండిల్ కూడా మీకు అదే విధంగా ఉంటది. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. అండ్ లెటర్ బి ఏ విధంగా అయితే ఉందో, సెకండ్ క్యాండిల్ కూడా మీకు అదే విధంగా ఉంటది. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. ఓకే. ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాండిలు ఫస్ట్ క్యాండిల్‌ని సెకండ్ క్యాండిల్ అనేది క్రాస్ ఓవర్ చేసింది చూడండి. ఇక్కడ కొద్దిగా. అందుకే మీకు ఫస్ట్ పీరియడ్ లెటర్ ఏని బి అనేది క్రాస్ చేసింది.
ఇన్ మార్కెట్ ప్రొఫైల్‌లో. నెక్స్ట్ లెటర్ నెక్స్ట్ క్యాండిల్ చూడండి. ఈ సెకండ్ క్యాండిల్‌ని థర్డ్ క్యాండిల్ కూడా క్రాస్ చేసింది చూడండి. పైకెళ్ళింది కొద్దిగా. మీకు అదే రీతిలో మీకు మార్కెట్ ప్రొఫైల్‌లో కూడా లెటర్ సి అనేది కొద్దిగా క్రాస్ చేసి పైకెళ్ళింది. అండ్ లెటర్ మీకు ఇక్కడ మార్కెట్ ప్రొఫైల్‌లో లెటర్ జి చూడండి ఎంత మంచి పైకెళ్ళిందో సీని కూడా క్రాస్ చేసింది. మీకు క్యాండిల్ స్టిక్స్‌లో కూడా చూడండి. ఫస్ట్ 3 క్యాండిల్స్‌ని నెక్స్ట్ క్యాండిల్ అనేది మంచి క్రాస్ చేసింది. సో, అట్లనే మీకు ఇక్కడ క్యాండిల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో, అదే విధంగా మీకు ఇక్కడ లెటర్స్ అనేది ప్లాట్ అయితాయి. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ క్యాండిల్స్ వి విల్ యూజ్ ఇన్ మార్కెట్ ప్రొఫైల్ లెటర్స్. మీకు ఇక్కడ లోయర్ లోస్ ప్యాటర్న్ ఉన్నది చూడండి. ఈ క్యాండిల్ కన్నా ఈ క్యాండిల్ లో వచ్చేసి తక్కువ. సో, ఈ క్యాండిల్ కన్నా నెక్స్ట్ క్యాండిల్‌లో ఇంకా తక్కువ. అండ్ ఈ క్యాండిల్ కన్నా నెక్స్ట్ క్యాండిల్‌లో ఇంకా తక్కువ. ఓకే. మీన్స్ నెక్స్ట్ వచ్చే క్యాండిల్స్ ముందు క్యాండిల్స్‌ని దాటి కిందికి పోలే. మీన్స్ పైనే ఉన్నాయి. మీన్స్ మీకు హయ్యర్ హైస్. ఈ హై, ఈ హై ఇంకా ఎక్కువ. హయ్యర్ హై, హయ్యర్ హై, హయ్యర్ హైస్, హయ్యర్ హైస్. మీకు ఇక్కడ కూడా అంతే. లోయర్ లోస్, లోయర్ లోస్, లోయర్ లోస్, హయ్యర్ హై, హయ్యర్ హై, హయ్యర్ హై, హయ్యర్ హై. ఏమైనా డిఫరెన్స్ ఉందా? దేర్ ఈస్ నో డిఫరెన్స్. ఓన్లీ క్యాండిల్స్ బదులు మనం లెటర్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి అంతే. ఓకే. మీకు ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సేమ్ ప్రైస్ యాక్షనే చూపిస్తది. ఓకే. ఈ క్యాండిల్ యొక్క విడ్త్ మీన్స్ ఈ క్యాండిల్ యొక్క రేంజ్ ఎంతుందో వైడ్ రేంజ్ ఉంటే ఇక్కడ మోర్ నంబర్ ఆఫ్ లెటర్స్ ప్లాట్ అయితాయి. స్మాల్ రేంజ్ ఉంటే లెస్ నంబర్ ఆఫ్ లెటర్స్ ప్లాట్ అయితాయి. మీకు లెటర్ ఏ చూడండి ఎన్ని లెటర్స్ ప్రింట్ అయ్యాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 14 లెటర్స్. బికాజ్ ఈ క్యాండిల్ యొక్క విడ్త్ చాలా కొంచెం మీన్స్ వైడ్ రేంజ్ అనేది ఎక్కువుంది గదా! సో, ఇక్కడ 14 లెటర్స్ ప్లాట్ అయ్యాయి. ఓకే. ఆహ్, ఓకే. ఈ క్యాండిల్ తీసుకోండి. మీన్స్ 3:00కి ఈ క్యాండిల్ ఫార్మ్ అయింటది. సో, ఈ క్యాండిల్ తీసుకుందాం. ఈ క్యాండిల్ తీసుకుందాం. ఓకే. ఈ క్యాండిల్ చూడండి. మీకు లెటర్ ఎల్ అంటాం ఈ క్యాండిల్‌ని. క్యాండిల్ యొక్క లెంతు చిన్నది గదా! కంపేర్ టు ఫస్ట్ క్యాండిల్. మీకు లెటర్స్ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7. 7 లెటర్స్ ప్లాట్ అయ్యాయి. ఎందుకంటే ఈ క్యాండిల్ యొక్క లెంత్ చిన్నది. తక్కువ లెటర్స్ ప్లాట్ అయితాయి. ఈ క్యాండిల్ యొక్క లెంత్ పెద్దది. ఎక్కువ లెటర్స్ ప్లాట్ అయ్యాయి. ఇక్కడ 14 లెటర్స్ ప్లాట్ అయితే ఇక్కడ 7 లెటర్సే ప్లాట్ అయినాయి. అదే మేజర్ డిఫరెన్స్ అనమాట. డిఫరెన్స్ ఏం గాదు. ఓన్లీ లెంత్ మీకు పెద్దగా ఉంటే మోర్ నంబర్ ఆఫ్ లెటర్స్ ప్లాట్ అయితాయి. మీకు క్యాండిల్ యొక్క లెంత్ చిన్నగా ఉంటే లెస్ నంబర్ ఆఫ్ లెటర్స్ ప్లాట్ అయితాయి. అంతే. ఓకే. మిగతా అంతా సేమ్. చూడండి. మీకు ఇక్కడ జీ పీరియడ్ కొంచెం కిందికొచ్చింది. ఇక్కడ మనము లెటర్స్ ఇచ్చుకుందామండి. ఇంకా మీకు ఇంకా బెటర్ క్లారిటీ ఐడియా వస్తది. ఈ క్యాండిల్స్‌కి ఒక్కొక్క లెటర్ ఇచ్చేసుకుందాం. లెటర్ ఏ ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్ అండ్ ఎం. ఓకే. ఇప్పుడు మనము ఒక్కొక్క క్యాండిల్‌కి ఒక్కొక్క లెటర్ ఇచ్చేసుకున్నాం. ఓకే. ఈ క్యాండిల్ ఏ విధంగా ఫార్మ్ అయితదో ఈ లెటర్ కూడా అలానే ప్లాట్ అయితది. ఓకే. ఇప్పుడు ఆహ్, మనకి మార్కెట్ ప్రొఫైల్‌లో ఈ పీరియడ్ అనేది ఎఫ్ పీరియడ్ కన్నా కొంచెం దిగింది. కొద్దిగా. సో, మీకు ఇక్కడ కూడా క్యాండిల్ స్టిక్స్‌లో చూడండి. జీ పీరియడ్ అనేది ఎఫ్ పీరియడ్‌కి కొంచెం దిగిందా? చూడండి. ఇది ఎఫ్ పీరియడ్‌లో, ఎఫ్ పీరియడ్‌లో, ఇది జీ పీరియడ్‌లో. మీకు ఇక్కడ కూడా చూడండి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో,
సో, అదేనండి. మీకు ఎగ్జాక్ట్‌గా సేమ్ ఉంటది. సో, దేర్ ఈజ్ నో డిఫరెన్స్. మార్కెట్ ప్రొఫైల్‌కి, క్యాండిల్ స్టిక్స్‌కి మీకు డిఫరెన్స్ ఏందంటే ఓన్లీ క్యాండిల్స్ బదులు మనం లెటర్స్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. మీకు ప్రైస్ యాక్షన్‌లో ఏం డిఫరెన్స్ ఉండదు. ఓకే. సో, ఇక్కడ మనకు మార్కెట్ ప్రొఫైల్‌లో ఎవ్రీ డే మనకి 2 చార్ట్‌లు ప్లాట్ అయితాయి. ఒకటొచ్చేసి స్ప్లిట్ ప్రొఫైల్ అంటాం. స్ప్లిట్ ప్రొఫైల్, స్ప్లిట్ ప్రొఫైల్ అండ్ ఒకటొచ్చేసి నార్మల్ ప్రొఫైల్ అంటాం. నేను చాలా సింపుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అండి. సో, మనకి కాంప్లికేటెడ్ ఏమి అవసరం లేదు. చాలా సింపుల్‌గానే మనం అర్థం కావాలి. సో, చూసే ఎవ్వరికైనా గూడా మనకి ఈ టాపిక్ అనేది అర్థం గావాలి. సో, అందుకని చాలా సింపుల్‌గా జెప్తున్నాను. సో, కొద్దిగా ఇంట్రెస్ట్‌గా వినండి. సో, ఇప్పుడు మీకు ఈ స్ప్లిట్ ప్రొఫైలు అండ్ క్యాండిల్ స్టిక్స్ ప్రొఫైలు ఆల్‌మోస్ట్ సేమ్. 100% సేమ్. ఒకేలా ఉంటది ప్యాటర్న్ చూడండి. మీకు వేరాజ్ నార్మల్ ప్రొఫైల్‌కొచ్చేటప్పటికి, నార్మల్ ప్రొఫైల్ ఏందంటే, ఈ స్ప్లిట్ ప్రొఫైల్‌ని నార్మల్ ప్రొఫైల్‌లో ఇన్సర్ట్ చేస్తాం. మీన్స్ అన్నీ కంబైన్డ్ అయ్యుంటాయి. చూడండి లెటర్ ఏని తీసుకొచ్చి నార్మల్ ప్రొఫైల్‌లో పెట్టండి. సో, మీకు లెటర్ బిని తీసుకొచ్చి పెట్టండి. లెటర్ సిని కూడా ఇన్సర్ట్ చేయండి. లెటర్ డిని ఇన్సర్ట్ చేయండి. సో, ఇప్పుడు మీకు ఒక షేప్ అనేదొస్తది మనకి. నార్మల్ ప్రొఫైల్ విల్ టెల్ ఓన్లీ షేప్స్. ఈ షేప్స్ ఎందుకు యూజ్ అయితాయంటే కమింగ్ డేస్‌లో మార్కెట్‌ని డైరెక్షన్‌ని అర్థం చేసుకోవడానికి షేప్స్ యూజ్ అయితాయి. స్ప్లిట్ ప్రొఫైల్ ఎందుకు యూజ్ చేస్తదంటే టుడే, టుడే వాట్ ఇంట్రాడే ప్లేయర్స్ ఆర్ డూయింగ్ అంటే ఇంట్రాడే పీపుల్ ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి స్ప్లిట్ ప్రొఫైల్ యూజ్ అయితది. సో, నార్మల్ ప్రొఫైల్ ఎందుకు యూజ్ అయితాయంటే నార్మల్ ప్రొఫైల్ కమింగ్ డేస్‌లో పీపుల్ యొక్క బిహేవియర్‌ని అర్థం చేసుకోవడానికి నార్మల్ ప్రొఫైల్ యూజ్ అయితది. ఓకే. వాట్ పీపుల్ యెస్టర్‌డే డిడ్ అండ్ ప్రీవియస్ డే వాట్ టైప్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ అనేది ఈ ప్రొఫైల్ యొక్క షేప్ అనేది చెప్తది. ఓకే. సో, మీకు నెక్స్ట్ డే నుండి మీకు స్ప్లిట్ ప్రొఫైల్ అనేది కనిపించదు. ఓన్లీ ఇంట్రాడే వరకు మాత్రం కనిపిస్తది. నెక్స్ట్ డే ఓన్లీ మీకు నార్మల్ ప్రొఫైల్ అంటే ముందు రోజు సపోజ్ నేను నిన్నటి చార్ట్ చూడాలనుకుంటే ఓన్లీ నార్మల్ ప్రొఫైల్ ఒకటే కనిపిస్తది మాకు మార్కెట్ ప్రొఫైల్ చార్ట్‌లో. స్ప్లిట్ ప్రొఫైల్ అనేది ఉండదు. ఈ రోజుటి వరకు మాత్రమే స్ప్లిట్ ప్రొఫైల్ అనేది ప్లాట్ అయితది. ఓకే. అది ఎందుకంటే ఓన్లీ ఇంట్రాడే పీపుల్‌ని అర్థం జేసుకోవడానికి. వాళ్ళ బిహేవియర్‌ని అర్థం జేసుకోవడానికి. అంతే. ఓకే. సో, అదొక్కటి డిఫరెన్స్ అన్నమాట. మీకు నార్మల్ ప్రొఫైల్ అండ్ స్ప్లిట్ ప్రొఫైల్. ఎవ్రీ డే 2 గ్రాఫ్స్ ప్లాట్ అయితాయి. అండ్ మీకు నెక్స్ట్ డే మీకు ప్రీవియస్ డే స్ప్లిట్ ప్రొఫైల్ అనేది ఉండదు. సపోజు నిన్న ఫ్రైడే. ఓకే. ఫ్రైడే రోజు నాకు స్ప్లిట్ ప్రొఫైల్ కనిపిస్తది. ఇవాళ. మీన్స్ ఇవాళ ఫ్రైడే అనుకోండి. ఇవాళ నాకు ఈ గ్రాఫ్ ఫ్లాట్ అయ్యేటప్పుడు మార్కెట్ ఇక్కడ చూడండి స్ప్లిట్ ప్రొఫైల్‌లో మీకు ఎక్కడ ఓపెన్ అయింది? 14,500లో మార్కెట్ ఓపెన్ అయింది. మీకు వేరాజ్ నార్మల్ ప్రొఫైల్‌లో కూడా 14,500 రేంజ్ అనేది సేమ్. కాకపోతే మీకు ఇన్సర్ట్ చేస్తున్నాం ఇక్కడ. మనకొక షేప్ కోసము మొత్తం అన్నీ కంబైన్ చేస్తున్నాం. లెటర్స్ అన్నీ కంబైన్ చేస్తే మనకి ఈ షేప్ అనేదొస్తది. సో, దాన్ని నార్మల్ ప్రొఫైల్ అంటాం. విడదీస్తే ఇప్పుడు ఒక్కొక్క లెటర్‌ని సెపరేట్ చేస్తే ఇట్లా స్ప్లిట్ ప్రొఫైల్ ఫార్మ్ అయితది. అంతే. సో, ఇంట్రాడేకి ఇది అవసరం. ఓన్లీ ఇంట్రాడే కోసం ఈ స్ప్లిట్ ప్రొఫైల్ అవసరం. వేరాజ్ పొజిషనల్ ఆర్ కమింగ్ డేస్‌లో మార్కెట్‌ని అర్థం చేసుకోవడానికి నార్మల్ ప్రొఫైల్ అవసరం. మీకు నెక్స్ట్ డే నుండి ఇంట్రాడే ఈ చార్ట్ అనేది కనిపించదు. ఇంక ఫ్రైడేది కనిపించదు. మళ్ళీ మండే రోజు మళ్ళీ మీకు 2 గ్రాఫ్‌లు ప్లాట్ అయితాయి. నార్మల్ ప్రొఫైల్ వస్తది. స్ప్లిట్ ప్రొఫైల్ వస్తది. మళ్ళీ ట్యూస్‌డే ఏమైతదంటే మీకు మండే రోజు వచ్చిన స్ప్లిట్ ప్రొఫైల్ పోతది. కనిపించదు మీకు ఇంకా. ఓన్లీ షేప్ ఒకటి కనిపిస్తది. ఓకే. ట్యూస్‌డే మళ్ళీ నార్మల్ ప్రొఫైల్ వస్తది. స్ప్లిట్ ప్రొఫైల్ వస్తది. అట్లా. ఎవ్రీడే వస్తది. నెక్స్ట్ డే ఇది కనిపించదు. స్ప్లిట్ ప్రొఫైల్ అనేది కనిపించదు చార్ట్‌లో. మనకు అవసరం లేదు ఇంకా. ఓన్లీ ఫర్ ఇంట్రాడేనే గదా! ఇంట్రాడే కోసం ఇది యూజ్ చేస్తాం. సో, ఇంట్రాడే కనిపిస్తది. ఆ రోజుటి వరకు మాత్రం కనిపిస్తది కావాలంటే. రైట్.
సో, మీకు మార్కెట్ ప్రొఫైల్ అనేది చార్ట్ అనేది ఫార్మ్ అయితది. ఓకే. లెట్స్ గో అనదర్ టాపిక్ దట్ ఈస్ టీపీఓ. మనం ఇప్పుడు ఒక్కొక్క లెటర్ ఇచ్చుకున్నాం గదా! సో, దాన్ని టీపీఓ అంటాం. టీపీఓ మీన్స్ టైమ్, ప్రైస్, ఆపర్చునిటీ. ఎవ్రీ లెటర్ గూడా ఒక టైమ్‌ని రిప్రజెంట్ జేస్తది. ఒక ప్రైజ్‌ని రిప్రజెంట్ జేస్తది. మీన్స్ ఏ ఏ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఆ లెటర్ అనేది ఫార్మ్ అయింది. అండ్ అట్ వాట్ ప్రైస్ దగ్గర ఆ లెటర్ అనేది ఫార్మ్ అయింది. మీన్స్ దాన్నే మనము టీపీఓ అంటాం. టైమ్, ప్రైస్, ఆపర్చునిటీ అంటాం. ఓకే. మీకు ఫస్ట్ ప్రైజ్ అంటే ఏంది? ప్రైజ్ ఈజ్ ఓన్లీ అడ్వర్టైజింగ్ మెకానిజం. మై పాయింట్ ఆఫ్ వ్యూ ప్రైజ్ ఈజ్ ఓన్లీ అడ్వర్టైజింగ్ మెకానిజం. ప్రైజ్ బేస్ చేసుకొని మనం ఎప్పుడూ గూడా డెసిషన్ అనేది తీసుకోకూడదు. ఓకే. మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం ఒక టీవీ షాప్ దగ్గరికెళ్ళామనుకోండి. ఓకే. మనము ఒక టీవీ షాప్ దగ్గరికెళ్ళి టీవీ పర్చేజ్ జేయాలి. టీవీ షాప్ దగ్గరికెళ్ళాం. సో, మ్యానుఫ్యాక్చరర్ ఏం జేస్తాడంటే రెడీ జేస్తాడు. టీవీ అనేది రెడీ జేస్తాడు. అతను ఏ ప్రైస్‌కి రెడీ జేస్తాడు? సపోజ్ రా మెటీరియల్ అంతా కలుపుకొని టీవీ కాస్ట్ ఒక 50,000 అనుకుందాం. 50,000 ఖర్చయింది. అతను మ్యానుఫ్యాక్చర్ చేయనీకి. ఓకే. సో, ఆ టీవీ యొక్క ఒరిజినల్ ప్రైస్ ఎంత? 50,000. ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అతనికి ఖర్చయింది 50,000 రైట్? అండ్ సో, ఇదే టీవీ ఓకే. ఇదే టీవీని ఇప్పుడు అతను షోరూమ్‌కమ్ముతాడు. ఎంతకమ్ముతాడు? 55,000కి అమ్ముతాడు. కానీ షోరూమోళ్ళు ఏం చేస్తారు? ఆ రేట్‌లో కూడా కొంటారనమాట. ఓకే. సో, ఇతనికి ప్రాఫిట్ వచ్చేసింది. 5,000 మ్యానుఫ్యాక్చర్‌కి ప్రాఫిట్. షోరూమోళ్ళు మనకి రిటైల్ పీపుల్‌కి ఏం చేస్తారంటే 60,000 పెడతారు. రిటైల్ పీపుల్ ఆ రేట్‌లో కూడా కొంటాం. అంటే మనలాంటి వాళ్ళు. కానీ దాని ఒరిజినల్ కాస్ట్ ఎంత? 50,000 మనం కొనే రేట్ ఎంత? 60,000. సో, ఓన్లీ ప్రైస్ విల్ షో అడ్వర్టైజ్ అంతే. సో, ఆ టీవీని అడ్వర్టైజ్ చేస్తుంది అంతే ప్రైస్ అనేది. 70,000 కూడా మీకు నెక్స్ట్ లెవెల్‌లో పెట్టొచ్చు. సో, అడ్వర్టైజ్ చేస్తుంది టీవీని అంతే. ఈ ప్రైస్ ఉంది ఇంత. కానీ దాని ఒరిజినల్ మాత్రం 50,000 సో, అట్లనే మనకి స్టాక్స్‌కి గాని, నిఫ్టీకి గాని సమ్ ఒరిజినల్ ప్రైస్ అనేది ఉంటది. సో, దట్ ఈస్ డిఫరెంట్. బట్ మనం కొనే ప్రైస్ అనేది ఓవర్ వాల్యూవా? అండర్ వాల్యూసా? అనేది మార్కెట్ ప్రొఫైల్ చెప్తది. మనం అర్థం చేసుకోవాలి దాన్ని. ఓకే. సో, చీప్‌గా దొరుకుతుందా? డిస్కౌంట్‌గా దొరుకుతుందా? సో, అనేది మనకి మార్కెట్ ప్రొఫైల్ ఎవ్రీ డే విల్ గివ్ వన్ ఐడియా. సో, ఇప్పుడు మనకి చీప్‌గా దొరకాలంటే అది కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు దొరుకుతది. ఏదైనా స్టాక్స్ అనుకోండి. స్టాక్స్ మంచి కరెక్షన్ వచ్చాయనుకోండి. అప్పుడు కొంచెం అండర్ వాల్యూలో దొరుకుతాయి. ఓకే. సో, అప్పుడు బై జేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఫస్ట్ ఆ స్టాక్ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ తెలుసుకోవాలి. అంటే మీన్స్ దాని ఒరిజినల్ ప్రైస్ ఏంటో మనము ఒక ఎస్టిమేషన్ ఏసుకోవాలి. ఓకే. మీన్స్ టైమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. టైమ్ రెగ్యులేట్స్ ఆల్ అడ్వర్టైజ్డ్ ఆపర్చునిటీస్. మీన్స్ అంతే గదండీ! టైమ్ అనేది రెగ్యులేట్స్ ఆల్ అడ్వర్టైజ్డ్ ఆపర్చునిటీస్. ఎందుకంటే ఏ టైమ్‌లో కొన్నామన్నది వెరీ ఇంపార్టెంట్. ఏ ప్రైస్‌లో కొన్నామన్నది ఇంపార్టెంట్ కాదు గానీ అంతగనం. ఏ టైమ్‌లో కొన్నామనేది వెరీ ఇంపార్టెంట్. బికాజ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తామండి. సో, రీసెంట్‌గా కరోనా వచ్చింది గదా! కరోనా వచ్చినప్పుడు మార్కెట్స్ గట్టి క్రాష్ అయింది. ఓకే.
సో, ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎవరన్నా కొంటే, అగైన్ నెక్స్ట్ 6 మంత్స్‌కి మళ్ళీ కేమ్ బ్యాక్ ఒరిజినల్ పొజిషన్. ఈ 6 మంత్స్ టైమ్ ఫ్రేమ్ ముందు ఎవరైనా తీసుకొనుంటే బై జేస్తే, మీకు ఆల్‌మోస్ట్ నిఫ్టీ స్టాక్స్ తీసుకోండి 2x పెరిగాయి. అంటే 2 టైమ్స్ ప్రాఫిట్ ఇచ్చాయి. సో, అంతకు ప్రీవియస్ ఇయర్స్ ఒక 3 ఇయర్స్ ముందు కొన్నారనుకోండి ఎవరన్నా. సపోజ్ ఇక్కడ కొన్నాం. ఒక 12,000 దగ్గర కొందాం అనుకున్నాం. నిఫ్టీ 12,000 ఉన్నప్పుడు కొన్నారు. 7,000కి పోయినప్పుడు 7,500 వచ్చినప్పుడు డీప్ లాస్‌లో ఉంటారు. అండ్ మళ్ళీ 12,000 క్రాస్ అయింది కదా! సమ్ లిటిల్ మైనర్ ప్రాఫిట్‌లో ఉంటారు. కానీ వాళ్ళకి ఎంత టైం పట్టింది? 3 ½ ఇయర్ పట్టింది ఓవరాల్‌గా. వీళ్ళకెంత టైం పట్టింది? 6 మంత్స్ టైం పట్టింది. కానీ వీళ్ళు 2xలో ఉన్నారు. అంటే 2 టైమ్స్ ప్రాఫిట్‌లో ఉన్నారు. వీళ్ళు మైనర్ ప్రాఫిట్‌లో ఉన్నారు. సో, టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టైమ్ రెగ్యులేట్స్ ఆల్ అడ్వర్టైజ్డ్ ఆపర్చునిటీస్. సో, అది మార్కెట్ ప్రొఫైల్ అనేది చెప్తది. సో, అదే టైము, ప్రైస్, ఆపర్చునిటీ ఈజ్ కాల్డ్ టీపీఓ. ఆపర్చునిటీ జెప్తాయి. టైమ్ అండ్ ప్రైస్ ఆపర్చునిటీ జెప్తాయి. ఓకే. ఇక్కడ ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ ఏందంటే వాల్యూమ్. వాల్యూమ్ మెజర్స్ వెదర్ ఇట్ ఈస్ ఎ సక్సెస్‌ఫుల్ ఆర్ ఫెయిల్డ్ అడ్వర్టైజ్డ్ ఆపర్చునిటీస్. మీన్స్ ఒక్కొక్కసారి చూడండి మీరు సపోజ్ స్టాక్ గాని, నిఫ్టీలో గాని స్టాకు ఇలా సైడ్‌వేస్ మూవ్ అయితది. ఒకసారి అలా పైకెళ్తది సడెన్‌గా. సో, అప్పుడు ఆ సడెన్‌గా ఎళ్ళినప్పుడు మీకు కింద వాల్యూమ్స్ చాలా గట్టిగుంటాయి. మీన్స్ హై వాల్యూమ్స్ ఉంటే మీకు దిస్ బ్రేకౌట్ ఈస్ ద సక్సెస్‌ఫుల్ బ్రేకౌట్ అంటాం. సో, అలా మనం ఐడెంటిఫై చేయడానికి వాల్యూమ్స్ అనేది హెల్ప్ అయితాయి. వెదర్ ఇట్ ఈస్ ఎ సక్సెస్‌ఫుల్ ఆర్ ఫెయిల్యూర్ బ్రేకౌట్. సో, ఫెయిల్యూర్ బ్రేకౌట్ అయినప్పుడు ఏమైతదంటే ఇప్పుడు ప్రైస్ ఇలా ఉందనుకోండి. ఒకసారి అట్లా ఎళ్లి మళ్ళీ ఇలా వచ్చేస్తది కిందికి. సో, అప్పుడు మీకు వాల్యూమ్స్ అనేది చాలా లెస్‌గా ప్లాట్ అయితాయి. మీన్స్ క్యాండిల్స్ అనేది లెంత్ అనేది చాలా చిన్నది. మీన్స్ లెస్ నంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఆర్ దేర్. హియర్ మోర్ నంబర్ ఆఫ్ వాల్యూస్ ఆర్ దేర్. ఇట్ ఈస్ ఎ సక్సెస్‌ఫుల్ బ్రేకౌట్. Less number of volumes are there, less volumes, failed breakout. సో, ఈ విషయం గూడా మనకి మార్కెట్ ప్రొఫైల్ అనేది ఒక ఐడియా ఇస్తది. మార్కెట్ ప్రొఫైల్ చార్ట్‌లో. సో, దీన్ని గూడా. సో, అందుకు ప్రైస్ ఇంపార్టెంట్, టైమ్ ఇంపార్టెంట్, వాల్యూమ్ ఇంపార్టెంట్. సో, ఈ 3 మిక్స్ చేస్తే మార్కెట్ ప్రొఫైల్ 100% ఒక ఐడియా వస్తది. మార్కెట్ ప్రొఫైల్ చార్ట్‌లో. మూడింటిని మిక్స్ చేస్తాం. చూసి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి మనం డెసిషన్ అనేది తీసుకుంటాం ఇక్కడ మార్కెట్ ప్రొఫైల్ చార్ట్‌లో. ఓకే. సో, మీకు టీపీఓ అంటే అర్థమైంది కదా! నెక్స్టు టీపీఓ మీకు టీపీఓ కన్‌స్ట్రక్షన్ ఎలా జరుగుతది? మీన్స్ వి ఆల్రెడీ డిస్కస్ రైట్. ఈచ్ క్యాండిల్ రిప్రజెంట్ వన్ లెటర్. మీకు కన్‌స్ట్రక్షన్ ఆఫ్ టీపీఓ అనేది ఓకే. మీకు కన్‌స్ట్రక్షన్ ఆఫ్ టీపీఓ అనేది దాని టిక్ సైజ్ మీద ఆధారపడి ఉంటది. సపోజు నిఫ్టీ, నిఫ్టీ టిక్ సైజ్ 0.05 మీన్స్ టిక్ సైజ్ అంటే ద బిడ్ అండ్ ఆస్క్ డిఫరెన్స్. బిడ్ ఆర్ ఆస్క్ డిఫరెన్స్. మీన్స్ బయ్యర్‌కి, సెల్లర్‌కి ఉండే వాళ్ళిద్దరి మధ్య ఉండే డిఫరెన్స్‌నే మనం టిక్ సైజ్ అంటాం. నిఫ్టీకి ఎంత ఉంటదంటే 0.05. సో, స్టాక్స్‌కి ఎంత ఉంటదంటే ఒక్కొక్క స్టాక్ ఒకలా ఉండొచ్చు. మీన్స్ కొన్ని స్టాక్స్‌కి రూ. 1 ఉండొచ్చు. కొన్ని స్టాక్స్‌కి రూ. 0.5 ఉండొచ్చు. కొన్ని స్టాక్స్‌కి 30 పైసా ఉండొచ్చు. మనం వాటినే లిక్విడ్ స్టాక్స్ అని ఇన్‌లిక్విడ్ స్టాక్స్ అంటాం. బిడ్ అండ్ ఆస్క్‌కి ఎక్కువ డిఫరెన్స్ ఉంటే. ఎక్కువ డిఫరెన్స్ ఉంటే ఇన్‌లిక్విడ్ స్టాక్స్ అంటాం. తక్కువ డిఫరెన్స్ ఉంటే లిక్విడ్ స్టాక్స్ అంటాం. మీరిప్పుడు నిఫ్టీ చెప్పండి చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ లిక్విడ్ ఇండెక్స్ అన్నమాట.
సో, బయర్‌కి, సెల్లర్‌కి మధ్య డిఫరెన్స్ అనేది చాలా తక్కువ. 0.05. సో, మీరు ఆర్డర్ పెడితే మీకు వితిన్ సెకండ్స్‌లో ఎళ్ళిపోతది. కొన్ని దగ్గర మీకు రూ. 1 డిఫరెన్స్ ఉన్నదనుకోండి స్టాక్స్‌లలో, మీరు ఆర్డర్ పే చేసినా కూడా అది వెళ్ళదు. బికాజ్ బయర్స్‌కి, సెల్లర్స్‌కి మధ్య డిఫరెన్స్ అనేది ఎక్కువుంది. దాన్ని టిక్ సైజ్ అంటాం. ఈ టీపీఓ అనేది టిక్ సైజ్ మీద ఎక్కువ ఆధారపడుతది. అంటే టీపీఓ ఇలా ఎన్ని లెటర్స్ ఫార్మ్ అవ్వాలా అనేది సపోజు మీకు ఈ రేంజ్ అనేది 100 పాయింట్స్ గదా! ఈ 100 పాయింట్స్ రేంజ్‌ని మనం ఎన్ని టీపీఓస్‌తో రిప్రజెంట్ చేయాలి అనేది టిక్ సైజ్ మీద ఆధారపడి ఉంటది. టిక్ సైజు అండ్ మనము టీపీఓ సైజ్ అని అంటాం. టీపీఓ సైజు మనం ఎంత ఇచ్చుకుంటే అట్లా అన్ని లెటర్స్ సార్ట్ అయితాయి. ఇప్పుడు మీకు 100 పాయింట్స్ ఉంది గదా! మనకి మరి 100 లెటర్స్ ఎందుకు ప్లాట్ కాలేదు? ఓన్లీ 15 లెటర్సే ఎందుకు ప్లాట్ అయ్యాయి? సో, దానికి కారణం ఏందంటే, మీకు ఇప్పుడు టిక్ సైజు 0.05 టిక్ ఈక్వల్ టు 0.05 గదా! సో, ఇంటూ ఎగ్జాంపులు నేను టీపీఓ సైజు 40 పెట్టుకుంటా. ఓకే. సో, 40 అనుకుందాం. సో, 40 ఇంటూ 0.05 ఈజ్ ఈక్వల్ టు 2 మీన్స్ ఎవ్రీ 2 పాయింట్స్‌కి నేను ఒక లెటర్ ప్లాట్ అవ్వాలని నేను సెట్ జేసుకున్నా. సపోజ్ ఇక్కడ ఎన్ని లెటర్స్ 15 లెటర్స్ ఉన్నాయి. ఓకే. సపోజ్ ఇక్కడ కే క్యాండిల్ తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇక్కడ 12 లెటర్స్ ఉన్నాయి. ఓకే. సో, 12 ఇంటూ 2 అంటే ఎవ్రీ 2 పాయింట్స్‌కి ఒక లెటర్ అనేది పెట్టుకున్నా నేను. సో, 24 పాయింట్లకి 12 టీపీఓలనేది ప్లాట్ అయ్యాయి. సో, కొంతమంది ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు వాళ్ళు 60 గాని, 60 పెట్టుకుంటారు. సో, మీకు అప్పుడేమైతది? 0.05 ఇంటూ 60 ఓకే. సో, మీకప్పుడు 3 ఒస్తది. అప్పుడు మీకు ఎవ్రీ, ఎవ్రీ 3 పాయింట్స్‌కి 1 లెటరే ప్లాట్ అయితది. అప్పుడు నంబర్ ఆఫ్ లెటర్స్ అనేది తక్కువ ప్లాట్ అయితాయి. మీన్స్ రేంజ్ సేమే. రేంజ్ మీకు ఇన్నే పాయింట్స్ ఉంటది. ఇప్పుడు ఎన్ని పాయింట్స్ ఉన్నది? 24 పాయింట్స్ ఉంది. ఈ రేంజ్ వచ్చి 24 పాయింట్స్. ఓకే. ఫస్ట్ మనం 2 పెట్టుకున్నప్పుడేమో మీకు ఎన్ని ప్లాట్ అయ్యాయి? 24 లెటర్స్ మీన్స్ 12 లెటర్స్ ప్లాట్ అయ్యాయి 2 పెట్టుకున్నప్పుడు. అంటే 2 పాయింట్స్‌కి మనం సెట్ చేసుకున్నాం గదా! టీపీఓ. సో, అప్పుడేమో మీకు 12 లెటర్స్ పడ్డాయి. ఇప్పుడు 3 వచ్చింది కాబట్టి మీకెన్ని లెటర్స్ పడతాయి హార్డ్‌లీ? సో, 24 పాయింట్స్ డివైడెడ్ బై 3 మీకు 8 లెటర్స్. లెటర్ కే అనేది 1, 2, 3, 4, 5, 6, 7, 8 సో, మీకు అదే ఇక్కడ 12 లెటర్స్ బదులు ఓన్లీ 8 లెటర్సే ప్లాట్ అయితాయి. ఎందుకంటే మనం టీవీఓ సెట్టింగ్ 60 చేసుకున్నాం. 100 చేసుకోవచ్చు, 150 చేసుకోవచ్చు, 200 కూడా చేసుకోవచ్చు. కాకపోతే నంబర్ ఆఫ్ లెటర్స్ అనేది తగ్గుతాయి. సో, అలా టీపీఓ అనేది కన్‌స్ట్రక్ట్ అయితదనమాట. టీపీఓ అనేది మనిష్టం. ఎంతైనా సెట్ చేసుకోవచ్చు. ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు. కానీ రేంజ్ అనేది సేమ్ ఉంటది. మీరు 2 టీపీఓ మీన్స్ 2 పాయింట్స్ సెట్ చేసిన రేంజ్ ఎంతైతే ఉందో ఈ క్యాండిల్ యొక్క రేంజు మీన్స్ ఆ ప్రైజ్ అనేది ఎంత డినోట్ చేస్తదో. సపోజ్ ఇక్కడ 100 పాయింట్స్ చేసిందనుకుందాం ఈ కే. ఎప్పుడు 2 టీపీఓ సెట్ చేసినప్పుడు. సో, మీకు 3 జేసినా లేకంటే మీరు 10 జేసినా మీన్స్ ఇక్కడ మీకు 100 జేస్తే మీకు అప్పుడు ఇక్కడ 5 అయితది టీపీఓ సైజ్. ఎందుకంటే 100 ఇంటూ 0.05 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే. అప్పుడు మీకు ఈ రేంజ్ అనేది సేమే ఉంటది. కాకపోతే నంబర్ ఆఫ్ లెటర్స్ అనేది తగ్గుతాయి. 24 పాయింట్సే డిఫరెన్స్ చేస్తది లెటర్ అనేది. సో, నంబర్ ఆఫ్ లెటర్స్ అనేది తగ్గుతాయి. సో, ఈ విధంగా మీకు టీపీఓ అనే కన్‌స్ట్రక్షన్ జరుగుతది. మార్కెట్ ప్రొఫైల్‌లో టీపీఓ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మనకి ఎన్ని లెటర్స్ ప్లాట్ అయ్యాయనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఎంత రేంజు
అనేది ఇంపార్టెంట్. రేంజ్‌ని మనం ఎక్కువ కన్సిడర్ చేస్తాం. ఎన్ని లెటర్స్ కన్నా. లెటర్స్ అనేది మనం అస్సలు కన్సిడరే చేయము ఎక్కడ గూడా. ఇన్ని లెటర్స్ ప్లాట్ అయ్యాయి, ఇన్ని లెటర్స్ ప్లాట్ అయ్యాయని. ఓన్లీ రేంజ్ అనేది తీసుకుంటాం. ఓకే. మీరది 100 పెట్టుకోవచ్చు, 60 పెట్టుకోవచ్చు, 20 పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. సో, అట్లా స్టాక్స్‌కి గూడా ఒక టిక్ సైజ్ ఉంటది. ఆ టిక్ సైజ్‌ని బట్టి మనము స్టాక్స్‌ని గూడా సెట్ చేసుకోవచ్చు. గ్రాఫ్స్ ఎన్ని లెటర్స్ ప్లాట్ అవ్వాలి అనేది. సో, దట్స్ నాట్ ఎ మ్యాటర్. ఓకే. సో, ఇక్కడ మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ బదులు మనము లెటర్స్ యూజ్ చేస్తాం అంతే. క్యాండిల్ స్టిక్స్ అనేది మనం అసలు ఇక్కడ యూసే చేయం. ఓన్లీ లెటర్స్. లెటర్ ఏ, లెటర్ బి, లెటర్ సి, లెటర్ డి అప్ టు ఎం పీరియడ్ వరకు. సో, ఎవ్రీ 30 మినిట్స్‌కి ఒక లెటర్ ప్లాట్ అయితది. ఎవ్రీ 30 మినిట్స్ విల్ ప్లాట్ 1 లెటర్. 1 లెటర్. మీన్స్ లెటర్ ఏ అనేది మనకి ఎఫ్&ఓ మార్కెటు. ఇది ఎక్కువ ఫ్యూచర్స్‌లోనే మనం యూజ్ చేస్తామనమాట. మార్కెట్ ప్రొఫైల్‌ని. ఓకే. క్యాష్‌లో కూడా యూజ్ చేయొచ్చు. సో మెనీ పీపుల్ విల్ యూజ్ ఓన్లీ ఫ్యూచర్స్ అనమాట. ఓకే. మనకిప్పుడు ఎఫ్&ఓ మార్కెట్ 9:15కి స్టార్ట్ అయితది గదా! 9:15కి. మనకి ఎవ్రీ 30 మినిట్స్‌కి ఒక లెటర్ గదా! 9:15కి ఏ స్టార్ట్ అయితది. ఎంత వరకు ఉంటదంటే మీన్స్ ఎండింగ్ 9:35. అంటే ఫస్ట్ క్యాండిల్ 9:15 నుంచి 9:35 వరకు క్లోజ్ అయిపోతది. లెటర్ ఏ. 9:35 నుంచి 10:15 మీకు లెటర్ బి అనేది ప్లాట్ అయితది. మీన్స్ 10:15 టు 10:45 లెటర్ సి. 10:45 టు 11:15 లెటర్ డి. మనం డీని చూస్తానే చెప్పేయొచ్చు. వాట్ ఈస్ ద టైమ్? 10:45 టు 11:15 అండ్ లెటర్ ఇ 11:15 టు 11:45 లెటర్ ఇ. సో, లెటర్ ఇ. ఈ టైమ్ మీన్స్ ప్రైస్ 11:15కి ఎక్కడుంది? సో, 14,700-14,600 ఇన్ బిట్వీన్ ఉంది. సో, మనము ఆ లెటర్‌ని చూస్తానే ఆ టైమ్‌ని జెప్పేయొచ్చు. అందుకే టీపీఓ అంటాం. టైమ్ ప్రైస్ ఆపర్చునిటీ. టైమ్ ఈ పర్టిక్యులర్ టైము సపోజ్ ఇక్కడ లెటర్ ఈ 11:15-11:45 ఈ టైము సమ్ వాల్యూని సమ్ ప్రైస్‌ని రిప్రజెంట్ చేస్తున్నది. మీన్స్ 11:15 నుంచి 11:45 వరకు ప్రైస్ వచ్చేసి 14,600-14,700 మీన్స్ ఈ ప్రైస్‌ని రిప్రజెంట్ చేస్తున్నది కదా! టీపీఓ టైము, ప్రైజు. టైం చెప్తుంది. అండ్ చూడండి ఈ ఈ ఈ టీపీఓ ఏం చెప్తున్నది? ఈ లెటర్స్ ఏం చెప్తున్నాయి? టైం చెప్తున్నది అండ్ ప్రైస్ చెప్తున్నది. ఆపర్చునిటీ. సో, ఆ పర్టిక్యులర్ టైమ్‌లో మనకు ఆపర్చునిటీ ఉంటే ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటాం. అందుకే టీపీఓ అంటాం. ఓకే. లైక్‌వైజ్ మీకు అప్ టు ఎం పీరియడ్ వరకు లెటర్స్ అనేది ప్లాట్ అయితాయి. ఓన్లీ ఎం పీరియడ్ ఓన్లీ 15 మినిట్స్. అప్ టు ఎల్ పీరియడ్ వరకు మీకు 30 మినిట్స్‌కి అయిపోతది. మనకి ఎండింగ్ 3:30కే గదా! 4 వరకు ఉంటే మీకు ఎం పీరియడ్ గూడా 30 మినిట్స్ ప్లాట్ అయ్యేది. సో, లాస్ట్ క్యాండిల్ మాత్రం ఓన్లీ 15 మినిట్సే ఉంటది. మనకి అదొచ్చేసి 3:15కి స్టార్ట్ అయితది ఎం క్యాండిల్. సో, క్లోజింగ్ వచ్చేసి 3:30. 3:15కి ఎంకి స్టార్ట్ అయితది. అండ్ 3:30కి క్లోజ్ అయిపోతది. సో, లైక్‌వైజ్ ఎవ్రీ డే మార్కెట్ ప్రొఫైల్ చార్ట్ విల్ ప్లాట్ బేస్డ్ ఆన్ టైమ్ అండ్ బేస్డ్ ఆన్ వాల్యూ. మీకు ఒక్కొక్క రోజు ఇట్లా మీకు లెంతీగా రావచ్చు ప్రొఫైల్ అనేది, షేప్ అనేది. అండ్ ఒక్కొక్క రోజు మీకు నారో రేంజ్ ఉన్నప్పుడు, ప్రైస్ అనేది సైడ్‌వేస్ ఉన్నప్పుడు ప్రొఫైల్ అనేది చాలా చిన్నగా రావచ్చు. ఓన్లీ 50 పాయింట్స్, 60 పాయింట్స్ రేంజ్‌లోనే మార్కెట్ అనేది రొటేట్ అయితాంటే, సో, మీకు మోర్ లెటర్స్ మీకు ఇట్లా ఇప్పుడు వర్టికల్‌గా ఎళ్ళాయి గదా! అప్పుడు హారిజాంటల్‌గా ప్లాట్ అయితాయి.
ఏబిసిడి అట్లా. సో, ఇక్కడ బల్క్ ఇక్కడ బల్జ్డ్ షేప్ మాదిరి వచ్చేస్తది. ఇక్కడ ఎలాంగేషన్ షేప్ ఉంది గదా! ప్రొఫైల్ అనేది. ఇక్కడ బల్జ్డ్ షేప్ వచ్చేస్తది. అంటే సైడ్ వేస్ ఉన్నప్పుడు. సో, అప్పుడు మనం అర్థం చేసుకుంటాం. సో, దిస్ డే మార్కెట్ ఈజ్ సైడ్ వేస్. సో, లైక్ దట్ అనమాట. మార్కెట్ ప్రొఫైల్ కన్‌స్ట్రక్షన్ అనేది ఈ విధంగా చేస్తాం. సో, కమింగ్ డేస్‌లో ఇంకా మీకు బెటర్ వ్యూ ఇస్తాను. వన్స్ ఈ బేసిక్స్ అయిపోయాయంటే యూ విల్ అండర్‌స్టాండ్ మార్కెట్ ఇన్ బెటర్ డైరెక్షన్. ఓకే. మీకు కమింగ్ డేస్‌లో మీకు ఇది ఎట్లా యూజ్ చేయాలో గూడా చెప్తాను. ఓకే. టు అండర్‌స్టాండ్ ది మార్కెట్ డైరెక్షన్, బిహేవియర్ వాట్ అదర్ పీపుల్స్ ఆర్ డూయింగ్ అనేది ఎవ్రీథింగ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. బై.